49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. మోదీ సర్కార్ తాజాగా ట్రైన్ టికెట్ ధరలపై కీలక ప్రకటన చేసింది. వందే భారత్ రైలు ప్రయాణం చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే మన దగ్గరే చాలా చౌకగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ప్రకటించారు. ప్రస్తుతం 300 నుండి 400 కిలోమీటర్ల దూరానికి వందే భారత్ ఏసీ చైర్ కార్ ఛార్జ్ కిలోమీటర్కు సుమారు 2.19 రూపాయలుగా ఉంది. ఇదే రకమైన వేగవంతమైన సేవలకు ఇతర దేశాల్లో కిలోమీటర్కి 7 రూపాయల నుండి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంటే విదేశాలతో పోలిస్తే భారతీయ రైల్వే దాదాపు 4వ వంతు ధరకే అత్యాధునిక ప్రయాణ అనుభవాన్ని సామాన్యులకు అందిస్తుంది. రైల్వే శాఖ ఈ ఛార్జీలను నిర్ణయించేటప్పుడు కేవలం లాభాలను మాత్రమే చూడదు. ప్రయాణికుల ఆర్థిక స్థితిగతులు, ఇతర రవాణా మార్గాలలో ఉన్న పోటీ, సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. వందే భారత్ రైలును నడపడానికయ్యే అసలు ఖర్చు కంటే తక్కువ ధరకే టికెట్లు విక్రయిస్తున్నామని మంత్రి వివరించారు. సామాన్యుడికి ఈ హైస్పీడ్ ప్రయాణం భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ రైళ్లకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ప్రజల ప్రాధాన్యతలు మారుతున్నాయని స్పష్టమవుతోంది. ఫిబ్రవరి 2019లో ప్రారంభమైన వందే భారత్ సేవలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 82 మార్గాల్లో 164 రైల్వే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు కేవలం వేగంగా వెళ్లడమే కాకుండా విదేశీ రైళ్లకు దీటుగా అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉన్నాయి. మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థ వల్ల ప్రయాణం చాలా హాయిగా సాగుతోంది. ఆటోమేటిక్ డోర్లు, సౌకర్యవంతమైన సీట్లు, మినీ ప్యాంట్రీ, సీసీటీవీ కెమెరాల వంటి సదుపాయాలు ప్రయాణికులకు ఆకర్షిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కవచ్ అనే స్వదేశీ భద్రతా వ్యవస్థ ఈ రైళ్లలో ఉండడం వల్ల ప్రమాదాల ముప్పు చాలా వరకు తగ్గుతుంది. సాధారణ తరగతి రైలు ఛార్జీల విషయంలో కూడా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పోలిస్తే మన దేశంలోనే టికెట్ ధరలు అతి తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో కిలోమీటర్కు సగటున 20 పైసలు వసూలు చేస్తుంటే పాకిస్తాన్లో 54, శ్రీలంకలో 51 పైసలుగా ఉంది. ఇలాంటి తక్కువ ధరల వల్లే రైల్వే పేదవాడికి అత్యంత చేరువలో ఉంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు. వందే భారత్ రైళ్లు ప్రస్తుతం అన్ని ప్రధాన మార్గాల్లో దాదాపు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ప్రయాణికులు విమాన ప్రయాణానికి బదులుగా వందే భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు. సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకోవడం, విమానాశ్రయాల తరహాలో ఉండే క్లీన్నెస్ ఈ రైళ్ల ప్రత్యేకత. భవిష్యత్తులో స్లీపర్ వందే భారత్ రైళ్లను కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలు కూడా మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. దేశాభివృద్ధిలో రైల్వేలు పోషిస్తున్న పాత్ర ఈ అంకెల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.